హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ కర్రీ. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ పొడి పొడిలాడుతూ రైస్ ముద్దవ్వకుండా నీట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. ఎలా చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి ఈరోజు స్పెషల్ చికెన్ బిర్యానీ, చేపల పులుసు, ఫిష్ ఫ్రై. ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ తయారు చేసుకుందాం. చికెన్ బిర్యానీ కోసం ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 spoon సాల్ట్, 2 tablespoons కారం, 1 spoon గరం మసాలా, 2 tablespoons పెరుగు, కొంచెం పుదీనా, ఒక 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని శుభ్రంగా కలుపుకుందామండి. ఎంత జ్యూసీ వస్తుంది. బాగా కలుపుకుంటే, బాగా ప్రెస్ చేసి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం ప్రిపేర్ చేద్దాం. 3 tablespoons ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేయించేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగిగా కొంచెం ఉప్పు వేస్తే మగ్గుతుంది బాగా. తర్వాత 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని శుభ్రంగా కలిపి వేయించేసుకుందాం. వేయించుకొని బాగా వేగాక 1/2 kg చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా వేయించేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేసుకుందాం. కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేస్తే నీచు వాసన పోతుందండి. శుభ్రంగా కలిపి మూత పెట్టేసుకుందాం. 5 minutes ఆగాక మూత తీసి చూస్తే చూడండి వాటర్ పైకి వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం టమాటాలు వేసి కలిపి ఎదుక్కుందాం. 2 tablespoons పెరుగు వేసుకున్నాను. పెరుగు టమాటా వేయడం వలన గుజ్జు అనేది బాగా వస్తుందండి. కలిపి మూత పెట్టేసుకొని 5 minutes తర్వాత చూడండి వాటర్ మగ్గుతున్నాయి. ఇది సిమ్లో పెట్టే మగ్గాలండి. హైలో పెట్టామంటే ముక్క ఉడకదు, గట్టిగా ఉంటుంది. ఫైవ్ మినిట్స్ మగ్గాక బాగా ఒక 10 minutes మగ్గాక 2 tablespoons కారం వేసుకొని కలిపి పక్కన పెట్టుకుందాం. బాగా వేగాక కొంచెం పుదీనా కొంచెం స్పైసీ ఘాటు కోసం వేస్తున్నాను. పుదీనా కొంచెం ఉప్పు చాలకపోతే ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని శుభ్రంగా కలిపి బాగా దగ్గరికి అయ్యాక ముక్క బాగా వేగాక కారం అది పట్టాక కొంచెం వాటర్ వేసుకున్నాను. 1 glass వాటర్ వేసుకొని మూత పెట్టేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. 5 minutes ఉడికాక మూత తీసి కొంచెం కొత్తిమీర చల్లుకొని చూడండి కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే నానబెట్టుకున్నాం కదా మనం ఫ్రై కోసం ఒక 1/2 kg చికెను, అది ఉడికించుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో నేతిలో వేయిస్తున్నాను నేను. ఇది ముక్కలు వచ్చేసి నేతిలో అయితే ఫ్రై ముక్కలు బాగుంటాయి, చికెన్ పీసులు. కొంచెం ఆయిల్ 1 spoon నెయ్యి వేసి శుభ్రంగా వేయించేసుకున్నాను. చూడండి శుభ్రంగా ఫ్రై అవుతున్నాయి. ఇలా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది ఫ్రై పీసు. నేనేంటంటే బిర్యానీ దేనిలో చేస్తానో అందులోనే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మాడకుండా కలుపుతూ 2 minutesకి ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉంటే రెడీ అయిపోతుంది. చూడండి మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఫుల్గా ఫ్రై అయిపోయిందండి బాగా. అలా అడుగు అంటకుండా మాడకుండా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతూ ఉంటుంది. మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు పక్కకు తీసేసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఫ్రై పీసులన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని 2 tablespoons ఆయిల్, 2 tablespoons నెయ్యి వేసాను. హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, చెక్క, పోపులు, హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా వేసి వేయించేసుకుందాం. ఇలా అందులో వేసుకొని చేసుకుంటే ఏంటంటే బిర్యానీ కొంచెం టేస్ట్ వస్తుందండి.
అలాగే 2 ఉల్లిపాయలు కొంచెం లావుగా కట్ చేసుకొని బారు లావుగా కట్ చేసుకొని వేసుకోవాలండి, సన్నగా కాకుండా. ఇప్పుడు అందులోకి ఒక టమాటా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. నేను కిలో రైస్ తీసుకున్నాను. కిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక గుప్పెడంత పుదీనా ఆకు, పచ్చిమిర్చి వేసి శుభ్రంగా వేయించేసుకోవాలి. ఇలా కలుపుతూ పద్దాక కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే మనం అందులోనే వేయించుకున్నాం కదా, అది మాడుతుంది. బాగా వేగాక మనం ఎంతైతే రైస్ తీసుకుంటామో, నేను 1/2 కిలో రైస్ తీసుకున్నాను. 1 లోటా రైస్కి 2 గ్లాసులు వేస్తే సరిపోతుందండి. 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటరు వేసి కొంచెం ఉప్పు వేసి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కారం అన్నీ టేస్ట్ ఇప్పుడే చూసుకోవాలి, చాలకపోతే వేసుకోండి. నేను సరిపోలేదు, మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను. చూడండి, వాటర్ అయితే చక్కగా వేడవుతుంది, మరుగుతున్నాయి. ఇప్పుడు ఫైనల్లీ ఇంకోసారి ఇప్పుడు మొత్తం మసాలా ఘాటు అన్నీ చూసుకొని చెక్ చేసుకొని వాటర్ మరిగాక ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా రైస్ని ఒక 10 మినిట్స్ అండి, 10 మినిట్స్ 5 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. నానబెట్టిన రైస్ శుభ్రంగా కడుక్కొని వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇలా ఒక సిమ్లోనే అండి, హైలో పెడితే ఇంకా అన్నం ఉడకదు, వాటర్ ఇంకిపోతుంది. సిమ్లో పెట్టుకొని శుభ్రంగా కలపకుండా ఉంచండి. ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. పక్కన పెట్టేసుకున్నాక ముందుగా ఫ్రై చేసిన పీసులు అనేది ఇలా పైన వేసుకున్నాను. కలపకుండా అలా ఉంచేసుకోండి, అదే దిగుతుంది, వేడి లోపలికి వెళ్తుంది. అలా జస్ట్ అలా పైన కలిపితే చాలండి. కింద వరకు కలిపితే రైస్ అనేది మనం తీసుకున్నాం చిన్న బియ్యం కదండి, ముక్కలు అవుతుంది. కలిపి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంటే బిర్యానీ రెడీ అయిపోతుంది.